Hi friends, welcome back to Aberam Vlogs 786. Please subscribe చేసుకోండి నా ఛానల్ ని, లైక్ షేర్ అండ్ కమెంట్. ఇవాళ నేను బుడమకాయ పప్పు రెసిపీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బుడమకాయలు ఇలా పీసెస్ లా కట్ చేసుకున్నాను. టమాటో ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను. ముందుగా ఇలా కందిపప్పు తీసుకొని వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకొని ఇలా పెట్టాను, పొయ్యి పైన పెట్టాను. ఇలా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తానో అది చూపిస్తున్నాను. పప్పులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా కాస్త పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేయాలి. కారం ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం, ఎందుకంటే పచ్చిమిర్చి మనం వేసుకున్నాం కదా, అలానే కారం ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చింతపండు, ఇందాక మనం తీసుకున్న బుడమకాయ, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవి ఒక గిన్నెలో వేసి ఆ కుక్కర్లో పెట్టేసేయాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇలా ఇందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది కుక్కర్ మూతనైతే పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. కుక్కర్ అయితే చల్లారింది, పప్పు అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇది రుబ్బి పోసుకేసుకోవాలి. ఇలా పప్పు అయితే రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పోసుకు వేసుకోవాలి. అంతే, పప్పు రెడీ. బుడమకాయ పప్పు రెడీ.